నమస్తే, నేను మీ దేశపేట నాగరాజ్ శర్మ. మీరు చూస్తున్నది ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్. ఈ రోజు మనం ఎంచుకున్న అంశం తెలంగాణ రాష్ట్రంలో 2 రోజుల బతుకమ్మ పండుగ ఎందుకు నిర్వహించారు, దానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఏ సంవత్సరమైనా సరే ఈ బతుకమ్మ పండుగ కొంచెం కన్ఫ్యూజ్లో వస్తుంది. కానీ దానికి ఒక మార్గాన్ని ఎంచుకొని ఒకే రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు, చాలా ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈసారి మాత్రం అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా విద్యోత్సవ ఆధారంగా చేసుకొని ఒక అంశాన్ని మాత్రం ఎంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం రోజు ఏదైతే ప్రకటించిందో ఆ రోజు చేయాలని చెప్పి అటు పురోహితులు కూడా నిర్ణయించడం జరిగింది. అంతేకాకుండా మరొక అంశం కూడా వాళ్ళు తెరపైకి తెచ్చారు. మీ ప్రాంత ఆచారాన్ని బట్టి మీరు ఏ విధమైతే 7 రోజులు 9 రోజులు 15 రోజులు చేసుకుంటారో మీ ప్రాంత ఆచారాన్ని బట్టి కూడా మీరు చేసుకోవచ్చు అని కూడా ఇక్కడ పౌరోహితులు తెలపడం జరిగింది. కానీ ఇదంతా బాగానే ఉంది. ఇదంతా కూడా గత 20 రోజుల నుంచి అన్ని చోట్ల అందరు మహిళలు కూడా మేము ఈరోజు చేసుకుంటాం అని చెప్పి నిర్ణయించుకున్నారు. కానీ కేవలం 2 రోజుల ముందు ఏదైతే ఒక వీడియో విడుదలైందో ఆ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఆ గ్రామస్తులందరూ కూడా ఏ రోజు పండుగ నిర్ణయించాలి, ఏ రోజు పండుగ జరుపుకోవాలనే ఒక కన్ఫ్యూజ్లో పడిపోయారు. అసలు ఇదంతా కూడా ఒక వివాదంగా మారిన పరిస్థితి మనకు కనబడ్డది. చాలా వాట్సాప్ గ్రూప్లలో అనుకోండి, సోషల్ మీడియాలో అనుకోండి, ఇవన్నీ కూడా సోమవారం చేయాలా, మంగళవారం చేయాలా, లేక బుధవారం చేయాలనే ఒక కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ అయింది. అసలు ఆ వీడియో ఎవరు పంపించారు, ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియో పంపించిన వ్యక్తి ఎవరు, ఈ బ్రాహ్మణ సంఘానికి, ఈ బతుకమ్మ ఆటకు, ఈ పౌరోహితానికి ఏం సంబంధం ఉంది, ఆయనకు అటాచ్మెంట్ ఏంటి అనే అంశాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చూద్దాం ఫస్ట్ ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియోలో ఏదైతే విడుదల చేసే వీడియో ఉందో ఆ వీడియో పంపింది ఎవరు, ఆ వ్యక్తి ఆ వీడియోలో ఏం చెప్పారు అనే విషయాన్ని ఫస్ట్ మనం చూద్దాం. మహిళలందరికీ అదేవిధంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. దీన్ని ప్రజలు గమనించి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా 29వ తారీఖు సోమవారం నాడు మరి సద్దుల బతుకమ్మ చేసుకోవాలని ప్రజలందరినీ కోరడం జరుగుతుంది. చాలామంది పౌరోహితులు మరి మేము ఎన్నడూ చెప్పాలి, మరి ఒక రోజు చెప్తే మాకు ఇబ్బంది అవుతుంది అని తెలపడం జరిగింది. కావున నేను ఒక బ్రాహ్మణ సంఘ బాధ్యునిగా, రాష్ట్ర చైర్మన్గా నన్ను చాలామంది ఒక వీడియో చేసి పంపించండి అని కోరడం జరిగింది. కావున ఆత్మీయ మిత్రులు, ప్రజా బంధువులందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఇది ఆచారమైన పండుగ తప్ప శాస్త్రీయ పండుగ కాదు. అమ్మవారి నవరాత్రాలు చేసేవారికి బతుకమ్మ పండుగకు దుర్గాష్టమికి సంబంధం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా 29వ తారీఖు సోమవారం నాడు సద్దుల బతుకమ్మ చేయవలసిందిగా కోరుతున్నాను. ఓకే, ఇప్పుడు ఆ వీడియో చూసాం కదా. ఆ వీడియో పంపించిన వ్యక్తి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య చైర్మన్ జగన్మోహన్ శర్మ అని చెప్తున్నారు. సో ఓకే, రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య చైర్మన్ అంటే ఆయన ఖచ్చితంగా ఈ పండుగలపైన ఒక పట్టు ఉంటుంది. అలాగే పౌరోహితులందరూ కూడా నాకు ఫోన్ చేశారు, ఏ రోజు పండుగ చేయాలి అనేది స్పష్టంగా మమ్మల్ని అడిగారు, మీరు చెప్పండి జగనన్న అని చెప్పి కూడా ఆ వీడియో కాల్లో ఒకటి ఉంది, ఆ వాయిస్ మనం విన్నాము. సో జగనన్న పండుగ ఏ రోజు చేసుకుందాము, మీరు ఒక ప్రకటన చేయండి అని అన్నారు. సో దాంతో జగన్మోహన్ శర్మ 29వ తారీఖు సోమవారం రోజు బతుకమ్మ పండుగ నిర్వహించాలి, మీరు ఖచ్చితంగా ఇది చెయ్యండి అని చెప్పేసి మాత్రం ఆ ప్రకటనలో తెలపడం జరిగింది. ఇదంతా బాగానే ఉంది. కానీ ఇక్కడ మనం ఒక చిన్న లిటిగేషన్ అనేది చూసుకున్నట్టయితే ఇదే విద్వత్సభలో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణులందరూ అలాగే పంచాంగం రాసే సిద్ధాంతులందరూ కూడా కూర్చుండి బతుకమ్మ పండుగ అనే అంశం ఏదైతే తెరపైకి వచ్చిందో ఆ సందర్భంలో అందరూ కూడా మీ ప్రాంత ఆచారాన్ని బట్టి ఈ బతుకమ్మ పండుగ నిర్వహించుకోండి అని చెప్పి స్పష్టంగా తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ శర్మ ఆ వీడియో రిలీజ్ చేశారో అతనికి సంబంధించిన ఒక పంచాంగం, ఆ పంచాంగం పైన
మనం చూపిస్తాము. ఇప్పుడు డిస్ప్లేలో ఆ ఫోటో కూడా కనపడుతుంది. ఆ పంచాంగం పైన మీరు చూస్తున్నారు, అతని ఫోటో కూడా ఉంది. వెన్నంపల్లి జగన్మోహన్ శర్మ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు అని చెప్పి ఉంది, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య. సో ఇప్పుడు మనం చూస్తున్నాం, స్పష్టంగా మన స్క్రీన్ మీద కనబడుతుంది వారి పంచాంగం. ఏదైతే వారికి సంబంధించి ముద్రించిన పంచాంగం పైన వారి బొమ్మ ఉందో దాన్ని తిరిగేస్తే దాని లోపల పేజీలో కూడా దుర్గాష్టమి రోజు బతుకమ్మ పండుగ చేసుకోవాలి అని చెప్పి కూడా స్పష్టంగా రాసి ఉంది. ఏదైతే జగన్మోహన్ శర్మ సంబంధించి అంటే వారి అనుమతి తీసుకున్న పంచాంగం ఏదైతే ఉందో, ముద్రించిన పంచాంగం, దాంట్లో దుర్గాష్టమి రోజు 30వ తేదీ నాడు మంగళవారం బతుకమ్మ పండుగ చేసుకోవాలని చెప్పి కూడా స్పష్టంగా ఉంది. అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో మనకు తొగిట పీఠం, తొగిట స్వామివారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెద్ద స్వామి. వారు చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో అందరూ కూడా ఆచరిస్తారు, పైనుండి కింది స్థాయి వరకు. అటు నాయకులు కాదనుకోండి, ఇటు బిజినెస్ వారు అనుకోండి, ఇటు పౌరోహితులు కాదు, ఎవరైనా సరే స్వామివారు చెప్పారు అంటే అది ఇక ఫైనల్ అని చెప్పుకోవచ్చు. అయితే స్వామివారు కూడా అతను తన లెటర్ ప్యాడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు, 30వ తేదీ మంగళవారం రోజు బతుకమ్మ పండుగ నిర్వహించండి అని చెప్పారు. ఇంతేకాకుండా ఏదైతే ఈ బ్రాహ్మణ సంఘాలు, ఎక్కడెక్కడ బ్రాహ్మణ సంఘాలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో, వారు కూర్చుండి వారి ఆచారానుసారం వాళ్ళు కూడా ఎక్కడెక్కడ కూడా నిర్ణయం చేసేసుకున్నారు. సో ఇక్కడ అంతా క్లియర్గానే ఉంది. ఒకరు సోమవారం అనుకున్నారు, ఒకరు మంగళవారం అనుకున్నారు, ఇంకొకరు బుధవారం అనుకున్నారు. వాళ్ళ ఆచారానుసారం అందరూ కూడా సిద్ధపడ్డారు, మేము ఈరోజు చేసుకుంటాం ఈరోజు. కానీ బతుకమ్మ పండుగ ఏదైతే 2 రోజులు ఉందో, ఆ 2 రోజుల ముందు ఈ జగన్మోహన్ శర్మ ఎవరైతే తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య చైర్మన్ గారు జగన్మోహన్ శర్మ ఉందో ఒక వీడియో రిలీజ్ చేశారు. అదంతా కూడా ఈ వివాదాస్పదానికి నాంది అయిందని చెప్పుకోవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అటు ప్రభుత్వం చెప్పింది కాకుండా, ఇటు స్వామివారు చెప్పింది కాకుండా, ఇటు విద్వత్సభ చెప్పింది కాకుండా, పురోహితులు చెప్పింది కాకుండా నాకు ఒక బాధ్యత ఉంది. నేను తెలంగాణ రాష్ట్ర సేవా సంఘ సమాఖ్య చైర్మన్గా నేను చెప్తున్నాను, 29 సోమవారం బతుకమ్మ పండుగ నిర్వహించాలి అని చెప్పారు. సో ఈ వీడియో ఎప్పుడైతే విడుదలైందో అక్కడ నుండి అటు పురోహితులకు కూడా చాలా సమస్యలు గురైనాయి. ఎందుకంటే ఒక వీడియో ఒక చైర్మన్ గారు రిలీజ్ చేశారు బ్రాహ్మణ సంఘం సంబంధించి అన్నప్పుడు బ్రాహ్మణులందరూ కూడా ఒక కన్ఫ్యూజ్లో పడిపోయారు. మేము సోమవారం చెప్పామని కొంతమంది మంగళవారం చెప్పామని కొంతమంది, బుధవారం చెప్పామని కొంతమంది. వారి ప్రాంతాలలో చైర్మన్ గారేమో మీ ప్రాంత ప్రకారం చేసుకోవాలని చెప్పి అప్పుడు చెప్పారు, ఇప్పుడేమో తనేమో వీడియో రిలీజ్ చేశారు. సో ఇదంతా కన్ఫ్యూజ్కి దారితీసి ఈ సోషల్ మీడియాలో చర్చకు వేదికైంది. దీంతో మహిళలందరూ, రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా మంగళవారం సోమవారం అనే కన్ఫ్యూజ్లో పడిపోయి 2 రోజులు బతుకమ్మలు చేసిన దాఖలాలు ఈరోజు మనకు కనబడ్డాయి. సో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఈ పోస్ట్ వచ్చింది, అలాగే స్వామివారికి వ్యతిరేకంగా కూడా ఈ పోస్ట్ చేసిందని చెప్పి కూడా చాలామంది కామెంట్స్ రూపంలో మాకు పెట్టారు. అంతేకాకుండా పురోహితులు కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం, మేము ఈరోజు చేయాలి, ఈరోజు చెప్పేసినా మేము ఆల్రెడీ మంగళవారం చెప్పాము, మళ్ళీ ఈరోజు సోమవారం అని చెప్పి మా జగనన్న ఒక విడుదల చేసిండు ఒక పోస్ట్ అని చెప్పి వాళ్ళు కూడా కన్ఫ్యూజ్లో పడ్డారు. సో ఈ కన్ఫ్యూజన్ అనేది రాబోయే ఏవైతే పండుగలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో చేసుకునే హిందువులు చేసుకునే పండుగలు ఉన్నాయో మరోసారి బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులకు మేము ఒకటే మా ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ తరఫున మేము తెలవబోతున్నాం. దయచేసి మీ పండుగలు ఏవైనా ఉంటే మీరు ముందే చర్చించుకోండి. రాష్ట్ర అధ్యక్షులుగా మీ హోదాలో మీరు ఒక ప్రకటన చేయండి, అది అందరికీ ఆమోదించే విధంగా ప్రకటన చేయండి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా, అలాగే స్వామీజీలకు వ్యతిరేకంగా కాకుండా, ఇటు ఎవరైతే జిల్లాలలో, పట్టణాల్లో, గ్రామాలలో ఉన్న పౌరోహితం చేసే బ్రాహ్మణులకు కూడా వ్యతిరేకంగా ఉండకుండా, అందరికీ ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రకటన ప్రకటించండి. దానికి అందరూ కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఏవైతే మన హిందూ పండుగలు ఉన్నాయో అవన్నీ కూడా సంతోషంగా చేసుకునే పరిస్థితి మనం చూస్తాం. సో ఈ కన్ఫ్యూజ్ చేసి నేను వెంటనే తెరపైకి రావాలి, నేను సోషల్ మీడియాలో వైరల్ కావాలి, నేను ఎవరో తెలవాలనే ఉత్సాహంతో మాత్రం దయచేసి ఇలాంటి మునుముందు చేయబోకండి. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరోజు చేసుకునే పండుగను 2 రోజులు 3 రోజులు చేసుకునే పరిస్థితి మాత్రం తీసుకురాకండి అని చెప్పి చాలామంది మాకు ఫోన్ ద్వారా కామెంట్స్ ద్వారా చెప్పారు.
సో మేము ఆవాజ్ భారత్ న్యూస్ ఛానల్ ద్వారా మేము మీకు తెలియజేస్తున్నాం.